సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జాతీయ సమైక్యత, దేశభక్తిని ప్రజల్లో, యువతలో పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ అట్ 150 యూనిటీ మార్చ్ నిర్వహించనున్నట్టు రాజ్యసభ సభ్యుడు భగత్ ఖరాడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ భగత్ ఖరాడ్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి మై భారత్, ఎన్ఎస్ఎస్ సంస్థలు సహకరించనున్నట్లు వివరించారు. జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ ఈ నవంబర్ 10న భువనగిరి పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ, పాదయాత్ర నిర్వహించనున్నారు. తుఫాన్ కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించినప్పటికీ యూనిటీ మార్చ్ కార్యక్రమం అనుకున్న తేదీకి నిర్వహిస్తాం. కనీసం 500 నుండి 1000 మంది వరకు యువత, విద్యార్థులు ర్యాలీలో పాల్గొననున్నారని తెలిపారు. విలేకరులతో మాట్లాడిన ఎంపీ భగత్ ఖరాడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా యూనిటీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా జిల్లాల పరిధిలో ఆరోగ్య శిబిరాలు, యోగా క్యాంపులు, ఎగ్జిబిషన్లు, వర్క్షాపులు నిర్వహించాలి. విద్యార్థుల కోసం డిబేట్లు, కాంపిటీషన్లు కూడా ఏర్పాటు చేయాలి అని సూచించాం. సర్దార్ పటేల్ సేవలను ప్రజలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇన్ఛార్జ్ ఇచ్చిన స్టేట్లో మన 2 జిల్లాలకి జనగామ, భువనగిరికి ఇచ్చిన ఎంపీ గారితో వీడియో కాన్ఫరెన్స్ అయింది. దానికి సంబంధించి వేరియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, యూత్ ఇన్వాల్వ్మెంట్ చేసి వేరియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్, నెహ్రూ యువ కేంద్రం వాళ్ళు చేస్తారు. 10th మన దగ్గర జాతీయ సమైక్యత సంబంధించి అందరూ కలిసి ఉన్న యూనిటీ ఆఫ్ ఇండియా జాతీయ సమైక్యత సంబంధించి ఒక పాదయాత్ర ఉంటుంది. ఆయన లక్ష్యం జాతీయ సమైక్యత, అన్ని స్టేట్స్ని యునైటెడ్ చేయాలని ఉద్దేశంతో చేసిన పాదయాత్ర ఉంటుంది. అది 10 గంటలకి జూనియర్ కాలేజీ నుంచి ప్రారంభమవుతుంది. గౌరవ ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు దాంట్లో పార్టిసిపేట్ అవుతారు. ఈ గౌరవ ఎంపీ గారు కూడా రాజ్యసభ డాక్టర్ భగవత్ ఖరాడ్ రాజ్యసభ సభ్యులు ఆయన మన జిల్లాకి ప్లస్ జనగామ కలిసి స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు టేకప్ చేశారు. వాళ్ళు ఎంపీ గారు మనకి ఇన్ఛార్జ్ చేశారు. ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ దాంట్లో ఇది కేవలం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, 10th యానివర్సరీ పూర్తయిన సందర్భంగా ఆయనకి ఇచ్చే నివాళిగా భావించి అందరూ పాల్గొని సక్సెస్ చేస్తారని కోరుతున్నాం.